హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్టర్ బ్లాగ్స్. సో, ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఇంకొక కొత్త రోల్‌కైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. రోల్ నేమ్ వచ్చేసి సపోర్ట్ ఆపరేషన్ 6 మంత్స్ కాంట్రాక్చువల్. నెక్స్ట్ దీనికి 0-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళనేది ఎలిజిబుల్ ఉన్నారు. దీని ప్యాకేజ్ వచ్చేసి 3.75-4.25 ప్యాకేజ్ అనేది వీళ్ళు మన ఎక్స్‌పీరియన్స్ బట్టనే ప్యాకేజ్ అనేది డిసైడ్ చేస్తారు ఇంటర్వ్యూ తర్వాత. హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. సో మనకి బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా అనేది మనకి సెలెక్ట్ జేస్తారు. సో, మెయిన్‌గా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏందంటే, సో, ఇది వచ్చేసి 60 ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏందంటే, అమెజాన్ ఈస్ సీకింగ్‌లీ హైలీ మోటివేటెడ్ మెషిన్ లెర్నింగ్ డాటా అసోసియేట్స్ ఫర్ ఇట్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ బై అమెజానియన్స్ సపోర్ట్ ఆపరేషన్స్ ఇన్ సైట్ ఇన్ బెంగుళూరు. సో, దీనికి ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ వర్క్ వచ్చేసి ఏమంటుందంటే, support operations role in FBI is to support the sellers with financial related questions and ensure they are addressed in coordinate accordance with policy. So, daily వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అసిస్ట్ విత్ డీప్ డైవ్ అండ్ రూట్ కాజ్ రిజల్యూషన్ ఫర్ ఎఫ్బిఏ మర్చెంట్ అండ్ సెల్లర్ రియంబర్స్మెంట్ రిక్వెస్ట్, evaluate research requests from FBA sellers for lost damage inventory in the contact center environment, and achieving weekly and ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ టార్గెట్స్. సో, మెయిన్‌గా మనకి అమెజాన్‌లో సో, సెల్లర్స్ అనేది ఉంటారు. అలాగే మన కస్టమర్స్ నుంచెల్లి కొన్ని ప్రొడక్ట్స్ అనేది రిటర్న్ వచ్చినయి ఉంటాయి. నెక్స్ట్ సెల్లర్స్ దగ్గర నుంచెల్లి గూడా కొన్ని ఫ్రాడ్ అనేది జరుగుతా ఉంటుంది. ఫేక్ ప్రొడక్ట్స్ అనేది తేవడం. నెక్స్ట్ దానికి రియంబర్స్‌మెంట్ రిక్వెస్ట్ కోసం టికెట్స్ రైజ్ జేయడం. ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేపోతే కొన్ని ప్రొడక్ట్స్ క్వాంటిటీ మిస్ జేయడం. సో, ఇలాంటి లాస్ట్ అండ్ డ్యామేజ్డ్ ఇన్వెంటరీని మనం క్లియర్‌గా వెరిఫై చేసి మనం ఈమెయిల్ ద్వారా టికెటింగ్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగే మనం ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది రైజ్ అయినప్పుడు ఫ్రాడ్ అనేది జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి మనకి వీక్లీ అండ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఉంటాయి. సో, ఆ టార్గెట్ అనేది మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో, బేస్డ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇప్పుడు ఈ 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్‌ని వాళ్ళు పర్మనెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి గ్రాడ్యుయేషన్ అనేది పక్కా కావాలి. గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. దీనికి ఎలా అప్లై చేయాలని నేను జాబ్ డిస్క్రిప్షన్‌లో మన లింక్ పేస్ట్ చేసినా మీరు అక్కడ నుంచెల్లి ఈ జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ముందుగా ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే సో, మీకు ఇట్లా ఓపెన్ అయితుంది. సో, ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ వితౌట్ లాగిన్ అని క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ క్లిక్ చేయాలి. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మన నేమ్, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రోల్ సపోర్ట్ operations associate which requires you work from office. This is a contract role for 6 months. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఆర్ వర్కింగ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తుంటే నోటీస్ పీరియడ్ అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిదామని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఒకవేళ అమెజాన్‌తోని వర్క్ చేస్తుంటే కరెంట్లీ వర్కింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. హావ్ యూ ఎర్లియర్ వర్క్డ్ విత్ అమెజాన్, మీరు ప్రీవియస్‌గా అమెజాన్‌లో వర్క్ చేస్తుంటే మీ యొక్క ఎంప్లాయ్‌మెంట్ ఐడీ అయితే ఇక్కడ ఇయ్యాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్ అన్ని వాళ్ళు అయితే ఈ జాబ్ రోల్‌కైతే ఎలిజిబుల్ ఉన్నారు. సో, మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనే ఇంట్రెస్ట్ ఉంటే సో, ఈ జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. కరెంట్ సిటీ మీరు ఇప్పుడు ఏ సిటీలో ఉన్నారో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిస్ రోల్ రిక్వైర్డ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫ్రమ్ బెంగుళూరు లొకేషన్. సో, బెంగుళూరు లొకేషన్ ఆఫీస్‌లో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతుంది. నెక్స్ట్ 6 మంత్స్ ప్రీవియస్ 6 మంత్స్‌లో మీరు ఈ జాబ్ రోల్‌కి అప్లై చేసి ఉంటే యెస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. సో, ఒకవేళ 6 మంత్స్‌లో మీరు ఈ జాబ్ రోల్‌కి అప్లై చేసి రిజెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఈ జాబ్ రోల్‌కి 6 మంత్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రం మనం ఎలిజిబుల్ ఉంటాం. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఏమైనా బ్యాక్‌లాగ్ ఉన్నాయా లేదా అని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఒకవేళ మన ప్రొఫైల్ అనేది వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే మన మెయిల్‌కి అనేది ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది. సో, ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఒకవేళ మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ కోసం అయితే వాళ్ళకు మెయిల్ పంపిస్తది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఎలాంటి ఈ జాబ్ రోల్ గురించి డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.